హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పుల్ల పుల్లగా, కారంగా ఉండే టొమాటో చిప్స్ కరకరలాడుతూ వచ్చేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లా ఇచ్చారంటే ఇంకా కావాలని అడుగుతారు. అంత బావుంటాయి. సో, ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం 4 టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇలా చిన్న క్యూబ్స్ లాగైతే కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని, ఎక్కడ పలుకన్నది లేకుండా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ ప్యూరీ అంతా కూడా ఒక బౌల్‌లోకైతే ఫిల్టర్ చేసేసుకోండి. ఏదైనా పీసెస్‌లా ఉండిపోతే అవి జల్లెడలోనే ఉండిపోతాయండి. ఇప్పుడు దీన్ని ఒక కప్పుతో అయితే మెజర్ చేసుకోండి. నాకైతే అరకప్పు వచ్చిందనమాట. సో, దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని, దీనిపైన జల్లెడ ఉంచి, అదే కప్పుతో అరకప్పు వరకు మైదా, అరకప్పు వరకు గోధుమ పిండి వేసి కలిపి జల్లించేసుకోవాలి. మీరు కంప్లీట్‌గా కావాలనుకుంటే మైదాతో అయినా చేసుకోవచ్చు. లేకపోతే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి. ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, అర టీ స్పూన్ వరకు పంచదార వేసుకొని వీటన్నింటిని కలపండి. పంచదార వేయటం వల్ల చిప్స్ టేస్ట్ అయితే బావుంటుందండి. సో, పిండంతటిని కూడా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి పిండంతా కూడా బాగా మెదాయిస్తూ కలిపేసి మూత పెట్టి ఒక 10, 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ వేసుకొని వీటన్నింటిని కలిపి పక్కనుంచండి. మనం చిప్స్‌లో వేసి కోట్ చేసే మసాలా పొడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ పిండి ముద్దని తీసుకొని మరొక 2 నిమిషాల పాటు మళ్ళీ నీట్ చేసుకొని, దీన్ని ఒక 2, 3 పార్ట్స్ కిందైతే డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని పైన కాస్త పొడిపిండి చల్లుకొని, కాస్త పల్చగా అయితే ఒత్తుకోవాలి. మరీ మందంగాని, మరీ సన్నగాని కాకుండా మీడియంగా ఉండేలాగా ఒత్తండి. అండ్ ఇదొచ్చేసి మనం కాస్త స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఒత్తుకుంటే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు పలచగా ఒత్తిన తర్వాత నైఫ్‌తో వీటి చుట్టూ ఉన్న అంచుల్ని కట్ చేసి, ఈ చపాతీని ఒక స్క్వేర్ షేప్‌లోకైతే కట్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చపాతీని ఎన్ని పార్ట్స్ అయితే అన్ని ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకొని, ఒక్కో పీస్ పైన కొద్దిగా పొడిపిండినైతే డస్ట్ చేసుకొని, ఇంకొక పీస్‌ని దానిపైన పెట్టండి. ఇదే విధంగా మిగిలిన వాటిపైన కూడా పొడిపిండి జల్లి, ఒక్కొక్క పీస్‌నైతే ఒక్కొక్క దానిపైన ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు నైఫ్‌తో ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఒక్కొక్క దాన్ని కూడా సెపరేట్ చేసుకొని వేరొక ప్లేట్‌లో అయితే ప్లేస్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ కూడా ప్రిపేర్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని హీట్ చేయండి. ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండండి. కడాయి నిండా కంప్లీట్‌గా వేసేయకుండా కాస్త గ్యాప్ ఉండేలా వేస్తే బాగా వేగుతాయండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్‌లో వేసేసుకోండి. అలాగే రిమైనింగ్ చిప్స్ కూడా వేసేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈవెన్‌గా కోట్ చేసుకోవడమే. ఇంతేనండి పుల్ల పుల్లని, కారంగా, కరకరలాడుతూ చేసుకునే టొమాటో చిప్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.